ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అమేజింగ్ ఆండ్రాయిడ్ ట్రిక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే ఎప్పుడో డిలీట్ అయిన ఫొటోస్ని మనం ఎప్పుడు ఏ విధంగా రికవర్ చేసుకోవాలో నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనం రికవర్ చేసుకోవచ్చా అంటే 100% అని చెప్పలేము, బట్ 90% అయితే మనం రికవర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, దీనికోసం మనం ఏ విధంగా ఫొటోస్ని రికవర్ చేయాలనేది నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన టార్గెట్ని తొందరగా రీచ్ అయిపోతాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, మనం ఫొటోస్ని రికవర్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి లెంకి మరి ఈ అప్లికేషన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు నా కమెంట్ సెక్షన్లో అడుగుతున్న డౌట్ ఒక్కటే, బ్రదర్ చాలా రోజుల క్రితం నా యొక్క ఫొటోస్ అన్ని మెయిన్ ఫొటోస్ డిలీట్ అయిపోయాయి, వాటిని ఏ విధంగా రికవర్ చేసుకోవాలని నా రిక్వెస్ట్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ రిక్వెస్ట్ ప్రపోజల్ మీద ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇది చూడండి, ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్ లో చాలా అప్లికేషన్ దొరుకుతాయి, బట్ అవి కొన్ని ఫేక్ అప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోండి, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాని తర్వాత సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఏ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మనకు కొన్ని పర్మిషన్ ని స్టార్టింగ్ లో గ్రాండ్ గా అడగడం జరుగుతుంది. పర్మిషన్ ని మీరు గ్రాండ్ గా అలోనే చేయండి. చేసిన తర్వాత ఇది రూటెడ్ మొబైల్ అయితే ఇంకా మనకు చాలా సక్సెస్ఫుల్ గా పనిచేయడం జరుగుతుంది. కానీ నాన్ రూటెడ్ మొబైల్ కూడా ఇది సూపర్ గా అయితే పనిచేయడం జరుగుతుంది. నాకు సంబంధించిన ఫొటోస్ ని కూడా నేను రికవర్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ తో. అయితే చూడండి ఫ్రెండ్స్, దీనికోసం మీరు పైన మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, స్టార్ట్ బేసిక్ ఫోటో స్కాన్ ఆప్షన్. దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత సింపుల్ గా ఇది రికవర్ చేయడం స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మనం ఏం చేయొద్దు, దీంట్లో మనం జస్ట్ ఓన్లీ ఫర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాదాపుగా మనం ఒక 5 minutes వెయిట్ చేసినట్లయితే మన మొబైల్లో డిలీట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ ని ఇది కంప్లీట్ గా రికవర్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. మనం కొద్దిసేపు వెయిట్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే చూడండి, దాదాపుగా ఇది అన్ని ఫొటోస్ ని రికవర్ అయితే చేయడం జరిగింది. మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు, అంతా మీకు లైవ్ లో చూపిస్తున్నాను. అంతేకాకుండా మనం ఏ ఫొటోస్ ని డిలీట్ చేసినా అంటే ఆ ఫొటోస్ ని ప్రతి ఒక్కరిని ఇది రికవర్ అనేది చేయడం జరుగుతుంది. వన్స్ రికవర్ చేసిన తర్వాత మీకు ఏ ఫొటోస్ అయితే అవసరం ఉంటాయో ఆ ఫొటోస్ పైన మీరు చెక్ మార్క్ చేసి మీరు ఏ ఫోల్డర్ లో కావాలనుకుంటే ఆ ఫోల్డర్ లో మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. నాకు సంబంధించింది సమ్ ఫొటోస్ ఈ విధంగా డిలీట్ అయితే కావడం జరిగింది. ఈ ఫొటోస్ ని నేను డైరెక్ట్ గా నా యొక్క గ్యాలరీలో మళ్ళీ నేను రీస్టోర్ అనేది చేసుకుంటాను. మీ ముందటనే చూపిస్తాను చూడండి. సింపుల్ గా నేను ఫొటోస్ ని ముందు సెలెక్ట్ అనేది చేసుకుంటాను, ఎందుకంటే ఆటోమేటిక్గా నాకు తెలియకుండా మా ఫ్రెండ్ అనేది ఈ ఫొటోస్ డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫొటోస్ ని నేను డైరెక్ట్ గా రికవర్ అనేది చేసుకుంటాను చూడండి. ఈ విధంగా మన యొక్క ఒరిజినల్ ప్రతి ఒక్క ఫొటోస్ ని ఇది చాలా సింపుల్ గా రికవర్ అనేది చేసి పడేస్తుంది అన్నమాట. సింపుల్ గా మీరు ఏ ఫొటోస్ పైన మీరు ట్యాప్ చేశారో ఆ ఫొటోస్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రికవర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది మీకు. ఈ రికవర్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీరు దీంట్లో సెకండ్ వన్ ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి, ఎందుకంటే మీకు సరైన లొకేషన్ తెలియాలి. కాబట్టి ఇక్కడ సేవ్ ది ఫైల్ టు కస్టమ్ లొకేషన్ ఆన్ యువర్ డివైస్, అంటే మన డివైస్లో ఎక్కడ మనం ప్లేస్ చేసుకోవాలనేది అక్కడ ప్లేస్ అనేది చేసుకోవచ్చు. ఈ సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకున్నట్లయితే ఈ విధంగా సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోల్డర్లో అయితే సేవ్ చేయాలనుకుంటారో ఆ ఫోల్డర్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ 360 ఫోల్డర్ని సెలెక్ట్ అనేది చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా పై నుంచి మీరు చూసుకోవచ్చు, నాకు దాదాపుగా 16 ఫైల్స్ సక్సెస్ఫుల్గా నా గ్యాలరీలో సేవ్ అయితే కావడం జరిగిందనమాట. ఈ విధంగా మీరు చాలా సింపుల్ టెక్నిక్తో మీకు సంబంధించిన ఎలాంటి ఫొటోస్ అయినా సరే బై మిస్టేక్లో డిలీట్ అయినట్లయితే ఆ ఫొటోస్ని ప్రతి ఒక్కటిని చాలా సింపుల్ ఈ విధంగా టెక్నిక్ని యూజ్ చేసి రికవర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాదాపుగా ఈ అప్లికేషన్ని నేను యూజ్ చేశాను. చాలా రోజుల క్రితం డిలీట్ అయిన ఫొటోస్ని కూడా చాలా సింపుల్గా ఇది రికవర్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు వన్స్ ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది నిజంగా ఈ అప్లికేషన్ మన యొక్క ఫొటోస్ని రికవర్ చేస్తుందా లేదా అనేది. నేనైతే 100%గా చెప్పగలను ఫ్రెండ్స్. ఇది
100% అయితే రికవర్ చేయట్లేదు, బట్ 90% మాత్రం ఖచ్చితంగా మన ఫొటోస్ ని రికవర్ అనేది చేస్తుంది అనమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ ని చాలా సింపుల్ టెక్నిక్ తో రికవర్ అనేది చేసుకోండి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా బాధపడుతుంటారు, వాళ్ళకి సంబంధించిన బై మిస్టేక్ లో ఫొటోస్ డిలీట్ అయినట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.